గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి అంశం నిన్న హాట్ టాపిక్గా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోయి మహాన్యూస్ పైన దాడి చేయడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు గారు ఖండనలు అవన్నీ తెలియజేయడం, వాళ్ళే సానుభూతి ప్రకటించడం, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా వీళ్ళందరూ పోయి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పోయి మహాన్యూస్ కార్యాలయం జరిగినటువంటి దాడిని పరిశీలించారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ ఏందనేది ఒక్కసారి ఇన్డెప్త్గా చూద్దాం. దాడులు చేయడం అది పొరపాటు, అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. అందుకోసమే నిన్న మార్నింగే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం ఎందుకు రద్దు చేయాలనేటువంటి అంశంలో ఇంకా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మహాన్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని ఛానల్ లాగే వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉన్నారు, కథనాలు రాస్తూ ఉన్నారు, దాని మీద డిబేట్లు పెడతా ఉన్నారు. అంతవరకు ఓకే. కానీ మహాన్యూస్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే తప్పుడు తమ్మునైల్స్. ఎంత చిల్లర తమ్మునైల్స్ అంటే నువ్వు అడిగితే రాలేదని చెప్పిండు, నేను రాకుండా. ఇది మహాన్యూస్లో పెట్టిన తమ్మునైల్. ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఇగో ఈ తమ్మునైల్ పెట్టిరు. ఆ తర్వాత ఇంకో తమ్మునైల్, ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు, అక్కడికి రమ్మన్నారు, కేటీ రామారావు ఫోటో వేసి. ఆ తర్వాత ఇక రాత్రికి రాకపోతే హీరోయిన్స్ మోడల్స్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ ఇది మౌనం అంగీకారం, సిగ్గుందా ఆడవాళ్ళు ఫోన్ వినడానికని. ఇది నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారని. ఇదే కేటీ రామారావు ఫోటో. కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి అని ఇంకో ఇటువంటి తమ్మునైల్స్ పెట్టి మహాన్యూస్ ఛానలు సిట్ కంటే ముందు, న్యాయస్థానాల కంటే ముందు, విచారణ కంటే ముందు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది మహాన్యూస్ ఛానల్. గీ తమ్మునైల్ పెడతాడు ఎవడన్నా? నిజంగానే కేటీ రామారావు కోపం వచ్చిందంటే కేటీ రామారావు కాదు, ఇది చూసిన కల్లా కోపం వస్తుంది. కరెక్ట్ కాదు అసలే. ఇక్కడ ఇటువంటి తమ్మునైల్స్ పెట్టిరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఆయన పాలిటీషియన్, మంత్రిగా పనిచేసిండు, సరే మాకు దుష్మనే కావచ్చు, మాకు రాజకీయ శత్రువే కావచ్చు, కానీ ఇటువంటి అన్ని పెట్టడం ద్వారా ఎవరికైనా సహజంగా కోపం వస్తుంది. ఇంకా మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటా పోతామని అంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఆత్మాభిమానం ఉంటుంది కదా. పోనీ తీన్మార్ మల్లన యాక్సిడెంట్లో చచ్చిపోయినని పెట్టినవాడు, నేను అవి ఎంజాయ్ చేస్తా. నేను అవిటిని పొరపాటున కూడా కౌంటర్ చేయ. ఎందుకంటే ఆ తమ్మునైలు దాని కింద జనం తిట్టే తిట్లు ఉంటాయి, ఇవన్నీ అవి సరిపోతాయి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎస్, కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చిందని చెప్పి గింత నిస్సిగ్గుగా ఈ తమ్మునైల్స్ పెట్టడం అనేది, ఇది ఫస్ట్ మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మహాన్యూస్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని ఇది పెట్టడం కరెక్టేనా, అందులో మ్యాటర్ ఉంటుందా, మళ్ళా ఏముండదు, లోపల మ్యాటర్ ఉండదు, కేవలం వ్యూస్ కోసం. కొంతమంది అయితే తీన్మార్ మల్లన్న ఫోటో పెడతారు, అందులో మ్యాటర్ ఉండదు. ఇక కింద జనమేమో తిడతా ఉంటారు, ఏది మల్లన్నకు దీనికి సంబంధమే లేదు కదరా అని చెప్పి తిడతా ఉంటారు. సో అట్లా తిట్టేటువంటి జనం ఉంటారు. జెన్యున్గా ఆ వార్త ఏదో ఎగ్జైటింగ్గా చూసే ప్రయత్నం చేస్తారు. ఈ వ్యూస్ పెంచుకోవడం కోసం ఈ చిల్లర మల్లర తమ్నైల్స్ పెట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహారం చేస్తే, మరి దాడులు చేసిరంటే దాడులు చేయడాన్ని మేము సమర్థించాం. ఇక ఇట్లా పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఇది పెట్టిన తర్వాత సహజంగానే బీఆర్ఎస్ కేటీ రామారావుకు మండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో 50-60 మందిని తోలిండు. దాని మీదకి తోలిండు, దాడి చేసిరు, అద్దాలు ధ్వంసం చేసిరు, రకరకాల మనం ఏది క్యూన్యూస్ పైన అంటున్నాం, క్యూన్యూస్ పైన ఇటువంటి దాడులు ఎన్నో దాడులు జరిగినాయి. ఇక్కడ నిన్న మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడులు ఆయనే వేసినోడే లేదు.
ఏమన్నా తీసి రప్పని వీడియోలు అవి తీయలేవి ఆ? కొట్టినట్టు బాగున్నదని తీసాను. కొట్టిన ఉంటే బాగుండేది, కొట్టిన పట్టబాటిలు కొట్టుకుంటుంటే. ఈ రకంగా మహాన్యూస్ది కూడా తప్పు ఉంది. అలా తమ్నైల్స్ ఎందుకు పెట్టాలన్న పెట్టకూడదు, ఎస్ పెట్టకూడదు. వాళ్ళ దాడుల గురించి నేను మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ. కానీ మీరు చేసినటువంటి పొరపాటు, మహాన్యూస్ ఈ పొరపాటు చేసింది. మహాన్యూస్ చేసినటువంటి పొరపాటు వల్ల సహజంగానే వాళ్ళకి మండింది. ఇప్పుడు మహాన్యూస్ నిరూపిస్తుందా ఇప్పుడు ఇందులో ఉన్నట్టుగా? ఇందులో ఆ హీరోయిన్ వచ్చింది, కరెక్ట్గా ఆధారాలు చూపి మేము రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే అది వేరు. కానీ నువ్వు ఒక మీడియాలో ఉండి ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు, అక్కడికి రమ్మన్నారు, ఇది నిరూపిస్తావా? అదే అంటారు. సరే, అది సిట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ నుంచి ఒక ఇది వచ్చిందంటే వేరు. కనీసం క్వశ్చన్ మార్క్ కూడా లేదు, కనీసం క్వశ్చన్ మార్క్ కూడా లేదు. ఇలాంటి తమ్నైల్స్ పెట్టిన తర్వాత అది క్లోజ్ చేయనా. ఇగో ఇది మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడి. ఇగో ఇవన్నీ బలగొట్టిరు, ఇదంతా విధ్వంసం సృష్టించారు ఇక్కడ. మరి ఇటువంటి తమ్నైల్స్ ఇటువంటి పెట్టడం కరెక్టేనా? మీరేమంటారు? అదే కదా తమ్నైలే ఉంది, అదొక్కటే ఉంది షార్ట్. కానీ రైట్, దీంట్లో ఇగో జరిగినటువంటి దాడుల్ని సీసీ ఫుటేజ్ ఉన్నట్టుంది. ఇగో ఆ దాడులను చూడండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక పోల్ పెడదాం. ఇగో వచ్చి దాడులు చేసి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది నిన్న జరిగినటువంటి దాడి. ఈ దాడిలో ఇగో చాలా ధ్వంసం చేసిరు, మహాన్యూస్ కార్యాలయం పైన దాడులు చేసిరు. ఈ దాడి వెనక పక్క కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడు, నో డౌట్, ఇక డౌటే లేదు దాంట్లో. ఎందుకు చెప్తా ఉన్నంటే గతంలో మా పైన చేసినటువంటి దాడుల విషయంలో పక్క కేటీ రామారావు హస్తం కాబట్టి కేటీ రామారావు ఇందులో ఏమను. అయితే దాడులు చేయడానికి పోయిందంతా బీసీ ఎస్సీ ఎస్టీలే అంతే. మీకు దమ్ముంటే మీరు పోవచ్చు కదా, మిమ్మల్ని అంటే మా పోరగాళ్ళ నిరికిస్తే ఇప్పుడు జైల్లో పడే మావని కాడికే నేను వీరుని సూర్యుని అనుకుంటాడు అలా కూర్చొని. ఈ విషయం ఏంటంటే మీరు దాడులు చేయకుండా మీరు పోలీస్ ద్వారా ఎదుర్కొని చట్టం ద్వారా ఎదుర్కొని ఉంటే మీకు ఏమైనా విలువ ఉండేది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన లుచ్చా పని ఇదే. ఇవాళ ఏమంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఈ దాడి ప్రజాస్వామ్యయుతం, ఇది అన్యాయం అని చెప్పి అంటా ఉన్నారు. రాత్రి పోలీసు వాళ్ళు పోయిరు, బీఆర్ఎస్ భవన్లో దాక్కున్నటువంటి గెల్లు శ్రీనివాస్ ఇంకా కొంతమంది అల్లరి మూకల్ని మీరు బయటికి మర్యాదగా పంపితే పంపురి, లేకపోతే మేము లోపలికి వస్తామంటే మీరు ఎట్లా వస్తారు? అసలు మీరు సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర అంటున్నారు. మరి ఏ వారెంట్ తీసుకొని పోయారు మీరు మహాన్యూస్ కాడికి? ఏ వారెంట్ తీసుకొని పోయారు మీరు అక్కడికి దాడులు చేయడానికి? అంటే కేటీ రామారావును ఆ ఛానల్ ఆయన అన్నాడు, ఆ ఛానల్ ఆయన కమ్మాయన ఈయన విలమైన, మనకేం తీటరా బీసీ వాళ్ళకు? ఏమన్నా పట్టుకొని సావని. సరే, మీడియా అనే విషయం వచ్చినప్పుడు ఖండిద్దాం. కానీ ఇక్కడ కేటీ రామారావు గారు ఇటువంటి ఒక చిల్లర గ్యాంగ్ను ప్రేరేపించి దాడులకు తెగబడ్డావు. నీ సంస్కృతి ఏందో బయట పెట్టుకున్నావు, నీ విధానం ఏందో బయట పెట్టుకున్నావు. ఏమంటాడు ఆయన బీఆర్ఎస్ ఆయన? ఆంధ్ర మీడియా అని చెప్పి ఇదే కేటీ రామారావు ఆ టీ న్యూస్ అదంతా చెప్తారు. ఆంధ్ర మీడియా తెలంగాణ మీద అక్కసు కక్కుతుందని నిన్న యాంకర్ పాటలు కొడితే తెలంగాణ మీద కక్కినట్టు. విషయం ఏంటంటే ఇలా గమ్మత్తి విషయం ఏంటంటే ఇగో పేరు దేవిరెడ్డి నితిన్ రెడ్డి, ఊరు నెల్లూరు, చదివింది ఇంజనీరింగ్, దునియా చూసేటి వృత్తి వ్యాపారాలు, తెర వెనుక చేసేటిది ట్విట్టర్ టిల్లుతో దోస్తానా, కల్వకుంట్ల వారికి బినామీ, దొంగ వ్యాపారాలతో తన జేబు, భారాసా ఖాతా నింపుడు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తెలంగాణలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుడు, ఒక ఎయిర్టెల్ టెలికాం డీలర్ గా లైఫ్ షూరు చేసిన దేవిరెడ్డి ఆంధ్ర ఛానల్ అని వాళ్ళని అంటుండగా కేసీఆర్ ఫేక్ మీడియాను నడిపేదంతా ఇగో ఈ ఆంధ్ర ఆయనే, నితిన్ రెడ్డి ఈయన పేరు. షార్ట్ క్యాప్ లో కేటీఆర్ అండతో హైదరాబాద్ మెట్రోను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నిబంధనలను నియతును మంటగలిపి కోట్లు కమాయించాడు. మెట్రో రైలు పట్టీల కింద ఫుట్పాత్లు,
సైడ్ వాక్స్ నిర్మాణాల అక్రమ కాంట్రాక్టులు, కేకేఆర్సీ కంపెనీ పేరుతో చెక్ పోస్టు నుండి హైటెక్ సిటీ వరకు సైడ్ వాక్, అడ్డగోలుగా జిహెచ్ఎంసీ బస్ షెల్టర్ల నిర్మాణం, నిర్వహణ, ఆ అడ్వర్టైజ్మెంట్ ఆదాయం వీరి జేబుల్లోకి. చివరికి ఇది కూడా నిర్వహించలేక చేతులెత్తేసిన వైనం. ఇక తర్వాత ముచ్చట, మెట్రో స్టేషన్ల కియోస్కులు ప్లాన్ చేపించి ఎస్ఆర్ ఈయనే కేటీ రామారావు లేబర్ చట్టాలు తూట్లు పొడిచే అక్రమ వ్యాపారాలు, తన నాశనం చేసిన ఘనత కొనుగోలు టీవీస్, మిదర్ టీవీ, పల్స్ టీవీ, తెలుగు స్క్రైబ్, డిజీ టీవీ ఇట్లా ఛానళ్లలో పైసలు పెట్టి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి నిర్వహించి ఇదే కాదు చాలా ఆ సిగ్నల్ టీవీ ఇంకొక 23-24 ఛానళ్ళు ప్రతి నెల పైసలు ఇచ్చి వీళ్ళే ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తారు అన్నట్టు. ఫేక్ న్యూస్ మొత్తం డెవలప్ చేయించేది అంతా వీళ్ళే. నువ్వు ఇంకా ఆంధ్ర తెలంగాణ ఛానల్ అని చెప్పి టీ న్యూస్ సిగ్గు లేకుండా మాట్లాడు, మీకే నడుస్తుంది అది. మీరు గీ తమ్మునైలు పెడితేనే ఓర్చుకోలేదు, కానీ మీ ఫేక్ న్యూస్ తోటి ఫేక్ మీడియా సంస్థలతోని ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు. నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఎన్ని వీడియోలు తయారు చేసిరు మీరు? నేనే కేసు పెట్టినా కదా, కేసు హైకోర్టులో ఉంది కదా. ఇప్పుడు మొత్తం ఫేక్ మీడియాని తయారు చేసి ఫేక్ వార్తల్ని ప్రాపగండ రూపంలో పంపించినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు కేటీ రామారావు గారి ప్రధాన పాత్రధారుడు ఈ ఫేక్లో అన్నిట్లలో. ఈ తప్పుడు అక్కడ అయ్యా కొడుకులు వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసిన బరాబరే చేసి మీరు దుర్మార్గాలకు పాల్పడతారు, జడ్జీలను వదలరు, ఇంట్లున్న భార్య పిల్లలను వదలరు, చేసేటి అని లంగ పనులు. మళ్ళీ మీదకి వెళ్ళిపోయి మేము శుద్ధపూసలమని చెప్పి మళ్ళా దాడులు. కానీ పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, వీళ్ళకు ఇప్పుడు దొరికిన వాళ్ళను మళ్ళొక్కసారి ఇంకెక్కడికైనా దాడికి పోవాలంటే అమ్మ వద్దు అనాలి. ఇక ఆ తరీకాలో వీళ్ళందరినీ గౌరవించురి. ఈ రకంగా ఇది 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 వీళ్ళు కూడా ఇప్పుడు వ్యూస్ కోసం గింత చిల్లర తమ్నైల్సా పెట్టిరు అయిపోయింది. అయ్యా కేటీ రామారావు గారు నువ్వు మాట్లాడుతా ఉన్నావు, నీ శరీరానికి వచ్చేసరికి ఇంత ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మార్నింగ్ న్యూస్లో ఫస్ట్ ఒక వీడియో ప్లే చేసినాం కదా సార్ కట్జీ, ఫస్ట్ మార్నింగ్ న్యూస్లో ఒక వీడియో ప్లే చేసినాం. ఇగో ఈ అమ్మాయి ఎవరు ఆమెను గుర్తుపట్టలేం, కానీ మీ పేరు మీద ఏంటి? కేటీఆర్ అన్న. నేను మొన్న చాలా బెయిల్ పేపర్స్ చూశాక చాలా ఎమోషనల్తో నేను బాధపడుతూ ఆ వీడియో చేశాను. కానీ నిజానికి మిమ్మల్ని ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీ రామారావు పెంచి పోషిస్తున్నటువంటి ఒకడు ఈ అమ్మాయిని రేప్ చేసినట. రేప్ చేస్తే ఈ అమ్మాయి కేసు పెట్టింది. ఈ అమ్మాయి కేసు పెడితే వాడిని బెయిల్ పెట్టి బయటికి తీసుకొచ్చిండు కేటీ రామారావు పెట్టి ఆ బెయిల్లో కూడా ఏమని వాదించిరట అంటే ఈ అమ్మాయి చాలామందిని మోసం చేసింది అని చెప్పి రాపిచ్చిరట. ఆ అమ్మాయి బాధపడుతూ కేటీ రామారావుకు వీడియో చేసింది. ఈ అమ్మాయి జీవితం నాశనమైంది. ఇవాళ స్వేచ్ఛ ఎట్లా చనిపోయింది? టీ న్యూస్లో పనిచేస్తున్నటువంటి ఏం పేరు? పూర్ణచందర్ ఎవరు? జోగినిపల్లి సంతోష్రావు సంకలుండే మనిషే కదా. మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఇట్లా మహిళల మీద అత్యాచారాలు చేసి వాళ్ళ సావులకు కారణమవుతున్నటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి ఇంకా వీటి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. మీరు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు. ఇవి ఎక్కువ రోజులు ఉండే వ్యవస్థలు ఏం కాదు, వాటికి ఆయుష్ తక్కువ ఉంటుంది, అది అందరికి తెలుసు. ఎందుకంటే అబద్ధం తాత్కాలికంగా పైకి లేస్తుంది, కానీ అత్యంత త్వరగా చచ్చిపోతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పచ్చి అబద్ధాలతోటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నడిపించుకుంటూ జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంది. కానీ జనానికి క్లారిటీ వచ్చింది. ఏ ఛానళ్ళు ఈ కేటీఆర్కు ఈ బీఆర్ఎస్కు డబ్బా కొట్టే ఛానల్ ఏవే ఉన్నాయి చెప్పండి బాయ్ సాబ్. మీకు ఐడియా ఉంటుంది మొత్తం అందరి అన్నీ మీ అందరికి తెలుస్తుంది. మీ ఛానల్స్లో పగులుతాయి మరి అని అంటున్నారు. నా బొచ్చు ఇప్పుడు రారా మీకు దమ్ముంటే వచ్చిన పని అయింది. ఇది వరకు మీకు అర్థమవుతలేదు కథ. సంచలనం కోసం వస్తే వేరే ఉంటుంది. సంచలనం కోసం ఏది వ్యూస్ కోసం
ఈ ఏం తమ్మునైల్ నేను మా వాళ్ళు ఎవరన్నా పొరపాటున తమ్మునైల్ పెడితే పొట్టు తిడతా నేను కరెక్ట్గా ఉంటేనే మా వాళ్ళనే yes. తిట్టి దాన్ని సరి చేయిస్తా. ఉన్నది యూట్యూబ్ ఛానల్ చెప్పండి. క్రెడిబిలిటీ కోల్పోతే ఏమొస్తుంది? టీ న్యూస్, న్యూస్ లైన్, మిర్రరు, సిగ్నల్ ఇవన్నీ వాని ఏది వాడు ఇప్పటిదాకా మనం వీడియో చూసినాం కదా నితిన్ రెడ్డి అని, వాని ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెలకింత పంపిస్తారు వాళ్ళకు ఇన్ని లక్షలని, నెలకి ఇన్ని లక్షలని ఉన్నది కదా. ఒకరికి 3 లక్షలు, ఒకటి 4 లక్షలు, 7 లక్షలు, 15 లక్షలు, 15 ఇట్లా 15 లక్షలు ఒక్కొక్కరికి ఒక తీరుగా అన్నట్టు ఛానల్. ఈ ఫేక్ న్యూసే నీ కొంప ముస్తాయి కేటీ రామారావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేసింది ఏదో సక్కని పని కాదు, నువ్వు సుధపూసమని పొరపాటున కూడా మేము అనుకోం. నువ్వు చేసిన పని అటువంటి పని. ఇవాళ దీనిపైన దాడి జరిగింది. దీనిపై ఏమైంది గతంలో మీరు ఒక్కసారి పరిశీలిస్తే, నాదే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేసి కొంతమంది వర్క్ చేసి ఎటు పోయారు వీళ్ళంతా? ఏమైపోయారు? వాళ్ళంతలా వాళ్ళు ఆగమై ఎక్కడోడు అక్కడ చిన్నాభిన్నం అయిపోయారు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళని ఎంతసేపు వాడానో అంతసేపు వాడి పక్కకు పారేసిరు. నిజం ఎప్పటికీ నిజంలాగానే ఉంటుంది. ఈ క్యూ న్యూస్ పైన ఎన్ని కుట్రలు చేసినా ఈ క్యూ న్యూస్ ఇట్లే ఉంది. ఎందుకు? మేము వాస్తవాన్ని మాట్లాడినాం. ఇప్పుడు క్యూ న్యూస్ మీద, మల్లన్న మీద ఏదో పర్సనల్ గడిస్ తోటి ఇంకా నేను ఏదో చేస్తా ఇవ్వాలని లేకపోతే కథం అయిపోతే, అరే నాయన చూసి పోయిడు ఉన్నా, నేను చూసి ఇడ ఉన్నా అంటే ఎక్కడో వచ్చట భారీ దెబ్బ తాకుతుంది. కేటీ రామారావు గారు ఈరోజు నేను చెప్పే మాట మీరు రాసి పెట్టుకోరి. ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ నీ ఫేక్ సోషల్ మీడియా ఉందిగా, అది నీ కొంప ముంచకపోతే అడుగునవు. రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మిగతా వార్తలు ఒకసారి చూద్దాం. నిన్న జరిగినటువంటి అమానవీయ ఘటన ఏదైతే ఉందో వరంగల్లో, నిన్న శనార్థి తెలంగాణ పత్రిక ఎక్స్క్లూజివ్గా దాన్ని వేసిన తర్వాత ఎవరైతే గుండు గీయించి నగ్నంగా మహిళను ఆమె ప్రైవేట్ పార్ట్స్ పైన కారం పొడి జల్లి దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో వరంగల్కు కూతవేడు దూరంలో, ఆ ఘటనలో ఇప్పటికీ 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ బాధితులు ఇప్పటి వరకు ఆచూకీ లేదు, వాళ్ళు ఉన్నారా చనిపోయినారా అనేది కూడా తెలియదు. సో చాలా సీరియస్గా పోలీసులు ఆ అంశాన్ని తీసుకున్నారు. వరంగల్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన అత్యంత భయంకరంగా ఉంది. దానిపైన వరంగల్ పోలీసులు దృష్టి సారించారు. 6 రోజుల క్రితం జరిగినా కూడా అది పోలీసులకు తెలియకపోవడం, కనీసం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన నాదుడు లేడు. నిన్న క్యూ న్యూస్ వెలుగులోకి తెచ్చిన తర్వాత, శనార్థి తెలంగాణ పత్రికలో వచ్చిన తర్వాత పోలీసులు వెంటనే రియాక్ట్ అయిపోయి 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఇది జరిగినటువంటి ఘటన. ఇటువంటి మానవీయ అంశాలు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిని ఈ టైప్లో ఉంటా ఉంటే వీటి కథనాలు కావాలా వీళ్ళకు? ఈ ఛానళ్ళకు కూడా, ఈ పేపర్లకు కూడా ఇవి కథనాలే కావాలకు, సెన్సేషనల్ కావాలి వాళ్ళకి. దాంతో ఏం లాభం? జనానికి ఏం లాభం? తాత్కాలికంగా తమ్ముళ్ళు చూడండి ఇది అయిందా అని క్లిక్ చేస్తే అని లేవుండదు. మళ్ళీ 4 సార్లు చూస్తే ఇదంతా గిట్లే పెడతారని కథం అయిపోతుంది. 5వ సారికి వెళ్ళిపోతాడు, అన్ని గిట్లే చేస్తారు అని చెప్పి. నువ్వు నిజం పెట్టినా నమ్మడప్పుడు. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. కంచగచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తాం, అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి, కాంగ్రెస్ వల్లే హైదరాబాద్కు ప్రపంచ ఖ్యాతి, పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇగో పీజీఆర్ ఫ్లైఓవర్, ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి భరాసా బజాపాలపై విమర్శలు గుప్పించారు. గతంలో కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడిందన్నారు. విదేశాల్లో తిరిగి పెట్టుబడుల కోసం కంపెనీలను ఒప్పించి కంచగచ్చిబౌలిలో ఐటీ టవర్ల నిర్మాణం మొదలు పెడితే ఆ పనులను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. వీటన్నిటిని ఎదుర్కొని ఐటీ టవర్ల నిర్మాణంలో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. గచ్చిబౌలి కూడల్లో దివంగత పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ను శనివారం సీఎం ప్రారంభించారు. పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన అనంతరం మందిరంపై నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిందట. నిన్న కొత్త ఫ్లైఓవర్ ఓపెన్ అయినటువంటి సందర్భంగా. అయితే కంచగచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తాం, ఆల్రెడీ అది అమ్మేసిరు, వాళ్ళు సాఫ్ చేసుకునే టైం జరిగిన పంచాయతీ. అంతే. ఇప్పుడు అది వాళ్ళకి అప్పగించకపోతే వాళ్ళతో లొల్లి, అంతే. దాన్ని ముట్టుకుంటే సుప్రీంకోర్టు మాట. ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా అందులో ఏలు పెట్టడానికి కూడా వీల్లేదు, ఆడనే జైలు కట్టి ఆ జైల్లో వేస్తాం మిమ్మల్ని అని సీఎస్ కాడి నుంచి అందరిని హెచ్చరించింది. మరి సుప్రీంకోర్టు చెప్పిన మాటను కూడా ముఖ్యమంత్రి గారు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? ఆడ కట్టి తీరుతాం, సుప్రీంకోర్టు తీరిపోయింది, మాకేందే అదా, మేము ఆడ
ఐటీ టవర్లు నిర్మిస్తామని చెప్పుడు ఇదేంది? తద్వారా కంచగచ్చిబౌలి భూములను అమ్మితే వచ్చినటువంటి ఆ 14,000 15,000 కోట్ల రూపాయలు చిల్లర తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయలు వేస్తే అందులో మెజారిటీ వాటా అప్పర్ క్యాస్ట్ రైతులు ఎత్తుకొని పోయారు. వాళ్ళకి పంచిండు ఎవరు? ఈయన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఆడ కడతాడట. వైద్య విద్యకు కొలువుల కళ 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్. ఒప్పంద పొరుగు సేవల వైద్యులకు 20% వెయిటేజీ. ఇక రాష్ట్రంలో వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి బోధనాసుపత్రుల్లో రోగులను మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో మల్టీజోన్ 1, 2 కలిపి వివిధ విభాగాల్లో మొత్తం 607 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ రెండు రోజుల క్రితం 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం తాజాగా 607 పోస్టులతో ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 10 నుంచి 17 సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ తెలిపారు. అయితే దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు సవరణలు ఉంటే జూలై 18 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ అవకాశం ఇస్తామని వివరించారు. అయితే అభ్యర్థులకు 1 కన్నా ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం 34 స్పెషాలిటీ మల్టీజోన్ 1లో 379, మల్టీజోన్ 2లో 228 పోస్టులు ఉన్నాయంట. అంటే ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మా 42% రిజర్వేషన్ అమలు కాకుండా Yes. మీరు పోస్టులు భర్తీ చేసి ఈడబ్ల్యూఎస్లో పంచుకుంటా పోతామంటే ఇది మా బీసీల నోట్లో మట్టి కొట్టడమే. Yes. అందుకోసమే మా 42% వాటా ఫస్ట్ తెలుసండి. దాని సంగతి ఏందో చెప్పిన తర్వాతనే మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేకపోతే ఎన్నికలకు వస్తారా అప్పుడు మీరు తెలుసుకోవాల్సి. మీకు మీ మెడ మీద కత్తి వేలాడుతుంది. మా బీసీ మంత్రులకు కూడా ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇవి అన్ని భర్తీ చేసుకుంటూ పోతే బీసీలకు ఏడొస్తాయా? అన్నీ అయిపోయినాక ఏం చేస్తారు? దీనికోసమేనా మిమ్మల్ని బీసీ మంత్రులు మా మంత్రులు అని చెప్పుక తిరిగింది మేము? కమల దళపతి ఎవరో ప్రధాన రేసులో ఈటల, కె లక్ష్మణ్, పోటీలో రామచంద్రరావు, అరవింద్ సైతం. నేడు నోటిఫికేషన్, 30న నామినేషన్, 1న ప్రకటన. తెలంగాణ భాజపా అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం తెరపడనుంది. నాయకత్వ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై భాజపా అగ్రనేతల కసరత్తు తుది దశకు చేరుకుంది. అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలు పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం అట. అయితే బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతూ ఉంది. ఎవరుంటే బెటర్? ఈ 4 ఆప్షన్లు తీసుకుందాం. దీంట్లో ఎవరుంటే బెటరు? అయితే మ్యాక్సిమం ఎవరెవరు ఉంటారు ఏం కథ అనేది చూద్దాం. అందులో సీనియర్ కె లక్ష్మణ్, రెండోది రామచంద్రరావు, మూడోది ధర్మపురి అరవింద్, బండి సంజయ్, తర్వాత ఇంకొక ఈటల రాజేందర్. రైట్. మీ ఛాయిస్ ఎవరు దీంట్లో? అంటే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వాళ్ళ పేర్లే తీసుకుంటున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? కె లక్ష్మణ, రామచంద్రరావు, అరవింద్, ధర్మపురి, ఈటల. ఇట్లెందుకు పెట్టిన పేర్లు అంటే ఈయన సీనియరు, ఈయన తర్వాత ఈయన సీనియర్, ఈయన తర్వాత ఈయన సీనియర్, ఈయన తర్వాత ఈయన సీనియర్ కాబట్టి ఈ వరుసలో పెట్టడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? బండి సంజయ్, అరవింద్, ఈటల, ధర్మపురి అరవింద్. సరే, మీ ఓటింగ్లో పాల్గొనండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? కె లక్ష్మణ, లేకపోతే రామచంద్రరావా, లేకపోతే అరవింద్ ధర్మపురియా, లేదంటే ఈటల రాజేందరా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం. నిజామాబాద్కు అమిత్ షా రాక. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల ఏళ్లనాటి కళ ఫలించనుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మీటింగ్ ఏర్పాటు చేసినారు. పసుపు బోర్డు గతంలో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
అయితే గతంలో పోటీ చేసిన కొత్తలో అరవింద్ కూడా ఒక మాట చెప్పిండు ఏంటంటే బాండ్ పేపర్ రాసిచ్చి నేను పసుపు బోర్డు తీసుకొస్తాననేటువంటి మాట చెప్పిండు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఆ బాండ్ పేపర్ని తిప్పి ఎటుపోయింది పసుపు బోర్డు అన్న తర్వాత సరే ఆయన ప్రయత్నం ఆయన చేసి ఆ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏకంగా పసుపు బోర్డుని తీసుకొని అక్కడ ఇవాళ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది నిజామాబాద్లో పసుపు రైతులకు ఒక శుభవార్త. రా నూతన సారథిగా పరాగ్ జైన్, ఆపరేషన్ సింధూర్లో ఆయనది కీలక పాత్ర అని చెప్పి మన రాకి కొత్త సారథిగా ఈయనను తీసుకొని వచ్చారు. ఈ కాసుల కోసం కుమారుడి అమానుషం, నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పట్టించి ఘాతుకం చేసిండట వీడు. ఏం మనిషినుడేమో. అప్పు తీర్చాలన్నందుకు వడ్డీ వ్యాపారిని హత్య చేసిరట ఇంకో దగ్గర. మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం, స్క్రాప్ వాహనం ఢీకొని ఊడిన కారు ముందు చక్రం. నిన్న మంత్రికి ఎవరు మన అడ్లూరు లక్ష్మణ్ గారికి కారు స్పీడ్కి వస్తుంది, టైరే ఊసిపోయింది కారుది. టైర్ ఊసిపోయి మరి ఇంకా నయం ఆయనకి ఏం కాలే, బుల్లెట్ ప్రూఫ్ బండి ఉన్నట్టుంది కానీ మళ్ళీ ఆయనకి ఏం కాలే, వేరే వాహనంలో ఆయన తరలించారు. గతంలో ఒకసారి కూడా ఇట్లే జరిగింది, లోపలికి మొత్తం చెట్టు లోపలికి పోయింది. ఇదే అడ్లూరు లక్ష్మణ్ గారు. జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే డ్రైవర్ ఇట్లా ఉన్నా ఇదివరకు కూడా ఒకసారి జరిగింది, ఆయన తుట్లో తప్పించుకున్నాడు. ఆయన మంచి జరగాలి. మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డకు అనుమతి, అప్పటి ప్రాజెక్టుపై డిపిఆర్ కూడా రాలేదు. 2015లో కాళేశ్వరంపై అధ్యయనానికి వ్యాప్కోస్కు బాధ్యతలు, నాటికి మహారాష్ట్రతో ఒప్పందమే జరగలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్కు వివరాలు అందించిన ప్రభుత్వం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేకుండానే 2016 మార్చి 1న అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి జారీ చేసింది. పనులు ప్రారంభించే సమయానికి డిపిఆర్ కూడా లేదని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ నివేదించినట్టు తెలిసింది. మహారాష్ట్రతో చర్చలు జరిగి మేడిగడ్డ వద్ద బ్యారేజీ అంశం ప్రస్తావనకు రాకముందే దీనిపై నివేదికను తయారు చేసే బాధ్యతను వ్యాప్కోస్కు ఇచ్చారని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. ఇక మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు 2017లో మంత్రి ముందే అసలు ఏ పని అన్న చేపట్టాలంటే ఫస్ట్ మంత్రివర్గంలో చర్చకు పెట్టి దాన్ని ఆమోదింపజేసి తర్వాత దాన్ని నిర్ణయం జరగాలి, పని జరగాలి. కానీ అట్లా కాదు, ఫస్ట్ పని జరిగి పని నడుస్తూ ఉంటే 2 ఏళ్ళు అయినాక మంత్రివర్గం కూడా పెట్టినట్టు. ఇది కేసీఆర్ పరిపాలన విధానం, మార్కు పరిపాలన. కేసీఆర్ మార్కు అట్లే ఉంటుంది. ఇక 23 సినిమా అని ఒకటి ఉంది కదా, 23 అని చెప్పి మన బీసీ డైరెక్టర్ తీసినటువంటి 23 అనేటువంటి సినిమా ఉంది కదా, ఆ సినిమా ఓటీటీలో వచ్చింది. థియేటర్లలో ఆడనీయలేదు, ఎందుకంటే అది చూస్తే న్యాయస్థానాలలో ఏం జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇలా అమెజాన్ ప్రైమ్లో ఇందులో ఉన్నట్టుంది ఆ మూవీ. 23 అని ఉంటుంది, 23 అని. ఆ సినిమా తప్పకుండా చూడండి బీసీలా. వెలుగు దినపత్రికలో చూద్దాం. వైద్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 607 నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు. మల్టీజోన్ 1లో 379, మల్టీజోన్ 2లో 228 పోస్టులు. ఇక వచ్చే నెల 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ, 17 వరకు చివరి తేదీ. ఇక జూలై 18, 19 తేదీల్లో అప్లికేషన్ డేట్కి అవకాశం ఇస్తున్నట. మెడికల్ కాలేజీల్లో తప్పనున్న టీచింగ్ తిప్పలు. పేదవాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉంది ఈడబ్ల్యూఎస్. మొత్తం పైసలు ఇచ్చినోడికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తూ ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ఏ అత్యంత ప్రమాదకరమైంది ప్రజలారా. మరి ఇప్పుడు ఈ మెడికల్ సీట్లలో కూడా జరిగేది అదే కదా, ఇప్పుడు మీరు భర్తీ చేస్తా అంటున్న దాంట్లో జరిగేది కూడా అదే కదా. ఈ ఉద్యోగాలలో కూడా ప్రొఫెసర్ పోస్టులలో కూడా జరిగేది ఇదే. అందుకోసమే 42% రిజర్వేషన్ మాకు ఇచ్చిన తర్వాత మీరు సావుర్రి గంగరబడుర్రి. మా 42% మాకు వాటర్ రావాల్సిందే. మా ప్రొఫెసర్లు బీసీ ప్రొఫెసర్లు 42% మంది భర్తీ కావాల్సిందే రాజ్యాంగబద్ధంగా. ఇవన్నీ రిజర్వేషన్ అసలైన అగ్రవర్ణ పేదలకు కూడా నష్టమే చేస్తారు కదా మొత్తం వాళ్ళకే. ఇది ఈ వీడియో చూడాల్సింది బీసీలు కాదు, ఓసీలు చూడాలి. ముందుగా పేదలు చూడాలి. రాజిరెడ్డి అని నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు వరంగల్ నుంచి, అన్న బోనాలు మేము కూడా ఎత్తుతామన్నా, నా సుదర్శన్ మాట్లాడిన తప్పన్నా, మేము కూడా బోనాలు ఎత్తామన్నా. అంటే నాకు తెలియదు, నేను పబ్లిక్ని అడిగినా అని చెప్పిన విషయం ఏంటంటే రాజిరెడ్డి కూడా చెప్తున్నా, నాకు 90% మార్కులు అన్నా, కానీ మరి నేను ఈడబ్ల్యూఎస్ లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందా అని చెప్తున్నాను. కరెక్ట్. కానీ నీలాంటి పేదవానికి రావాల్సినటువంటి ఉద్యోగము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకునేటువంటి వాళ్ళు ఎత్తుకపోతా ఉంటే మీకు కూడా అన్యాయం జరిగినట్టే కదా. ఈడబ్ల్యూఎస్ కోటాకు నిజంగా అర్హులైన వాళ్ళు 1 లేదా 2% మంది ఉంటారు. ఆ 1-2% మందికి దక్కకుండా వీళ్ళే ఎత్తుకపోతా ఉన్నారు. పేదోడుగానే పేదోడుగానే
తెలంగాణపై ఎందుకు ఈ వివక్ష? మోడీ ఏమిచ్చిండు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు? సీఎం రేవంత్ బెంగళూరు చెన్నై ఏపీకి మెట్రో, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. మూసీ మెట్రో RRR పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకుంటలే. హైదరాబాద్కు వస్తున్న అమిత్ షాను కలిసి మళ్ళీ వినతి పత్రం ఇస్తాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఎవరి కుట్రలు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలి. గచ్చిబౌలి భూములపై వెనక్కి తగ్గం, అక్కడ IT కంపెనీలు పెడతామని వెల్లడి. నువ్వు పెట్టలేవాడా? సుప్రీంకోర్టు ఉన్న రూల్ నువ్వు పెట్టలేవు. ఇక్కడ PGR ఫ్లైఓవర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్. ఇక నేటి నోటిఫికేషన్, రేపు నామినేషన్లు, విత్డ్రాకు ఛాన్స్ ఉందంట. ఇక పోటీలో బండి సంజయ్, అరవింద్, ఈటెల, సంజయ్ పేరు వచ్చింది, మరి ఇందులో రాలేదు. కామెంట్లలో మాత్రం సంజయ్ పేరు వస్తుంది. ఇగో సంజయ్, నేను ఈనాడు పత్రికలో ఉన్నటువంటిదే పెట్టిన. సో ఇందులో మెజారిటీ వాళ్ళని తీసేసి, ఇందులో మెజారిటీ ఏది తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని తీసేసి వాళ్ళని మళ్ళీ సంజయ్ పేరుతోటి కలుపుదాం. 5 ఆప్షన్స్ పెట్టవచ్చు. కె లక్ష్మణ్, రామచంద్రరావు, అరవింద్ ధర్మపురి, ఆ తర్వాత ఈటల రాజేందర్. సరే ఒకరిది చూద్దాం ఏంది రిజల్ట్ ఏందనేది. ఇక్కడ అరవింద్ ధర్మపురికి 39%, ఈటల రాజేందర్కు 49% వచ్చింది. వీళ్ళిద్దరిని తీసుకుందాం, వీళ్ళిద్దరిని అవుట్ చేద్దాం ఇప్పుడు. ఎలిమినేషన్ ప్రక్రియలో వాళ్ళు ఎగిరిపోతారు ఇప్పుడు పబ్లిక్ విషయంలో. ఈటల రాజేందర్, అరవింద్ ధర్మపురిని తీసుకుంటున్నాం ఇంట్లో. మళ్ళీ తర్వాత బండి సంజయ్ని యాడ్ చేద్దాం. రఘునందన్ రావు రేసులు లేడు, కానీ కామెంట్స్ 1-2 పెడుతున్నారు కాబట్టి అది కూడా తీసుకుందాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, రఘునందన్ రావు. ఓకే ఇక ఇప్పుడు మీరు కావాల్సిన గుద్దుకోరు ఇప్పుడు. ఎందుకంటే కె లక్ష్మణ్, ఆ తర్వాత రామచంద్రరావుకు పెద్దగా మద్దతు లభించలేదు. మన పోల్లో అతి తక్కువ ఓట్లు పడ్డాయి. సో దీంట్లో టాప్ 2 తీసుకుందాం. దీంట్లో టాప్ 2 తీసుకొని మళ్ళీ పోల్ చేద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఈటల రాజేందర్ అనుకుంటే ఫస్ట్, బండి సంజయ్ అనుకుంటే సెకండ్, అరవింద్ ధర్మపురి అనుకుంటే థర్డ్, రఘునందన్ రావు అనుకుంటే ఫోర్త్. బండి సంజయ్ మినిస్టర్ కదా అని అంటున్నారు. కిషన్ రెడ్డి కూడా మినిస్టర్, ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా. రైట్, ఇక ఆ సంగతి చూద్దాం. ప్రధాని మోడీకి ధర్మచక్రవర్తి బిరుదట. ప్రధాని మోడీని జైన సాధువులు ధర్మచక్రవర్తి బిరుదుతో సత్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జైన ఆధ్యాత్మిక గురువు విద్యానందజీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నాడట. ఆయనకు ధర్మచక్రవర్తి అనేటువంటి బిరుదు వచ్చిందట. ఈ మధ్యకాలంలో అనేక బిరుదులు, అనేక అవార్డులు వస్తున్నాయి చాలా దేశాల నుంచి. పాక్లో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి. పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు చనిపోయారు, మరో 29 మంది గాయాలయ్యాయి. ఓ టెర్రరిస్టు పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయ్ పైకి దూసుకొచ్చాడని అధికారులు తెలిపారు. శనివారం ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో కడ్డీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందంటే వీళ్ళు ఇట్లే పోతారు. ఇక వాళ్ళే చచ్చిపోతారు. ఎవరు తప్పాల్సిన అవసరం లేదు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి లైన్ క్లియర్. HMDAకు 65 ఎకరాల రక్షణ శాఖ భూములు, ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం 435 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయం. HMDA రక్షణ శాఖల మధ్య కుదిరిన MOU. పారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి డైరీ ఫామ్ వరకు 5.3 కిలోమీటర్ల కారిడార్, పారడైజ్ జంక్షన్ నుంచి శామర్పేట వరకు 18.14 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ పనులకు త్వరలో ముహూర్తం నిర్ణయించనున్న HMDA. ఎలివేటెడ్ కారిడార్కు లైన్ క్లియర్ అయిందట. ఇక ఇది ఇట్లుంటే మహాన్యూస్ ఆఫీస్ పై BRS దాడి. ఆఫీస్ అద్దాలు, కార్లు, న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం. KTR పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాక్. ఆఫీస్కు వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి KT రామారావు అంటా ఉన్నాడు. నువ్వు ఆల్రెడీ ముసుగేసిన మీడియాని నడిపిస్తా ఉన్నావు కాబట్టి నీకు ఈ దెబ్బ సురుక్కుమంటుంది. నువ్వు చేస్తేనేమో సంసారం అయింది, బయటోడు చేస్తే వ్యభిచారం అయింది, అంతే.
వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ పనులు దాదాపు 30,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక ప్రతిపాదనలు వివిధ గ్రీన్ ఫార్మా కంపెనీలతో పాటు పలు యూనివర్సిటీలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకు భూములు 2 నెలల్లోనే వర్క్ మోడ్లోకి తీసుకొచ్చేలా ప్రణాళిక ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం రేవంత్ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించినట. ఇప్పటికే దానికి ఒక రెడ్డి గారిని పెట్టేసిండు. మళ్ళా ఫ్యూచర్ సిటీ కోసం ఓ రెడ్డి గారిని పెట్టేసిండు. ఇవాళ హిందూరులో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం అంట. కేంద్ర హోంమంత్రి ఇందూరు ఇందూరు అంటే నిజామాబాద్ ఇందూరు అంటారు. ఇవాళ ఇందూరులో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక ఆదరకరణ మంత్రులు సీతక్క తుమ్మల. నిజామాబాద్లో ఆర్యానగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించబోతా ఉన్నాడు. అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇందూరుకు చేరుకోనున్నారు. పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత బస్వా గార్డెన్లో ఆఫీసర్లతో భేటీ కాబోతా ఉన్నాడు. ఇది ఇట్లుంటే కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం. 2 పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం. భర్త మృతి, భార్య, పిల్లల పరిస్థితి విషయం. మెదక్ పట్టణంలో ఘటన. ఫ్యామిలీ గొడవలే కారణమట. కోర్టు బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకి చచ్చిపోయారట. అంత ఘోరం. రైట్గా మార్చే యత్నం మారిన రేవంత్ అట. ఇది ఆర్కే కొత్త పలుకుంది. దీనికంటే ముందు ఈ పోల్ కంప్లీట్ చేద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఈటల రాజేందర్ అనుకునే వాళ్ళు పైన, బండి సంజయ్ అనుకునే వాళ్ళు 2వ ప్లేస్లో, అరవింద్ ధర్మపురి అనుకునే వాళ్ళు 3వ ఆప్షన్, రఘునందన్ రావు అనుకునే వాళ్ళు 4వ ఆప్షన్ను మీరు చూడండి. ఒకసారి ఈ ఓటింగ్ పాల్గొంటే ఈ ఓటింగ్ని మళ్ళీ ఇద్దరికి తీసుకొద్దాం. మరి మనం ఇది ప్రజాభిప్రాయం మాత్రమే. ఈ బీజేపీ అధ్యక్షుని ఎవరు పెట్టుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ప్రజలు ఏమనుకుంటారు అనేది ప్రజాభిప్రాయాన్ని తెర మీదకి తేవడం మన పని. అంతే. 60 సంవత్సరాలు నిన్న వీఆర్ఏ వారసులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తలేరట. చిన్న చూపు మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అట్లే ఉంటుంది. ఈటల ఉంటే బీజేపీ అధికారంలోకి రాదు అని అంటా ఉన్నారు. ఎంపీ రఘునందన్ రావుకి బండికి జనం ఉన్నారు, మంత్రి ఉన్నారు కాబట్టి రాష్ట్రం అంతా తిరిగే ఏదో గొర్రె రాజయ్య పెట్టినటువంటిది. ఒక్కసారి ఒక 2,000 ఓట్లని చూద్దాం. ఈ 2,000 ఓట్లలో ప్రజాభిప్రాయం ఎట్లుందో తెలిసి ఎవరైతే ఇద్దరికి టాప్ వస్తుందో ఆ ఇద్దరిని మళ్ళీ పెడదాం. ఎందుకంటే ఇందులో మిస్ అయినటువంటి వాళ్ళు ఇందులో ఒక ఛాయిస్ ఎన్నుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. రైట్, ఒకసారి ఈ ఆప్షన్ చూద్దాం. ఎస్, ఈటల రాజేందర్కు 38% మంది, ఈటల రాజేందర్ అని 38% మంది, బండి సంజయ్ అని 34% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు ఎలిమినేట్, అరవింద్ ధర్మపురి, రఘునందన్ రావు 14% మంది కదా. వీళ్ళ కోటేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరిట్లలో ఎవరు కోటేస్తారు ఒకసారి చూద్దాం. ఈటల రాజేందర్, బండి సంజయ్. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు బీసీలే. చూడాలి ఇప్పుడు ఎట్లుంటుందో. బీసీలకే అవకాశం ఇస్తానని చెప్పేసి గతం నుంచి అంటున్నారు. మల్లన్న గారు వాళ్ళకి శ్రమ లేకుండా మీరే ఫిల్టర్ చేస్తా ఉన్నారు. ఫిల్టర్ అని కాదు, ప్రజాభిప్రాయం ఎట్లా ఉందనేది తెలుసుకోవడం. ఎస్, ఇక ఇప్పుడు ఓటేయండి. ఇది ఫైనల్ ఓటింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఎవరిని తీసుకోవాలనేది అధిష్టానం నిర్ణయించుకుంటుంది, కానీ పబ్లిక్ ఏమనుకుంటారు అనేది చెప్పాలి. అన్న మీ ఫోన్ నెంబర్ కావాలంటుంది. వట్టిగా గూగుల్లో కొట్టి తీర్మార్ మల్లన్న ఇగో అంటే వస్తుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది గూగుల్ కదా. ఇగో తీన్మార్ మల్లన్న ఫోన్ నెంబర్ అని కొడితే వస్తుంది. ఇగో వచ్చేసి వట్టిగానే వస్తుంది. తీన్మార్ మల్లన్న మీ ఆఫీస్కి రావాలి, ఎట్లా రావాలి అని అంటారు. ఇగో క్యూ న్యూస్ ఆఫీస్ అని కొడితే వచ్చేస్తుంది. ఆఫీస్ అడ్రస్, క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ అని కొడితే ఇది వస్తుంది. ఇక మీకు డైరెక్షన్ కావాలంటే ఇగో లొకేషన్ కూడా వస్తుంది, ఏడా ఏం కథ అనేది. ఇది కూడా ఒక పని అయిపోతుందని చెప్తా ఉన్నా. రైట్,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఈటల రాజేందర్ అయితే మొదటిది, బండి సంజయ్ అయితే రెండోది. ఈడ ఈటల రాజేందర్ పేరు ఎందుకు పెట్టినాము అని అంటే ఆయనకు 38% ఉంది, ఈయనకు 34% ఉంది కాబట్టి. సో ఇక్కడ అరవింద్ ధర్మపురికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, రఘునందన్ రావుకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళిద్దరూ ఈ ఇట్లలో ఎవరిని చూజ్ చేసుకుంటారు అనేది చూడాల్సినటువంటిది. రైట్, ఆ పోల్ నడవని చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్కే కొత్తపల్లికి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్టు చెప్తున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా తన మనసులోని మాటను సూటిగా చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షలు మొదలు పెట్టారు. అదే సమయంలో మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎక్కడికక్కడ మంత్రులపైనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విధానపరమైన ప్రకటనలను మంత్రులు తమంతట తాము చేయకుండా పీసీసీ అధ్యక్షుడి ద్వారా కట్టడి చేయించారు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆలోచనతో సంబంధం లేకుండా తన మానాన తాను పనిచేసుకుపోవాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు కనిపిస్తుంది. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తన నాయకత్వానికి డోకా ఉండదన్న అభిప్రాయానికి రేవంత్ వచ్చారని చెప్తున్నారు. తదుపరి దశలో మంత్రులను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రిలో ఈ తెగింపు రావడానికి కారణం, తెగింపు రాలే ఏం రాలే, అంతా ఢిల్లీ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు మనకేదో మీదకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఆయన అనుకుండా లేదా, దీని ఇంటెన్షన్ ఏంది, వార్త ఇది అర్థమవుతుంది. రాధాకృష్ణ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రిగా మరొకసారి రేవంత్ రెడ్డి ఛాయిస్ కాకపోవచ్చు ప్రజలకి. ఇది జనం నాడి. ఇది రెండోది ఏంటంటే, రేపు 2028లో వచ్చేది బీసీ ప్రభుత్వమే, అందులో మంత్రి కూడా కాలేడు అప్పుడు. రైట్, ఇది ఆర్కే గారి కొత్త పలుకు. కేసీఆర్ హయాంలో విచ్చలవిడిగా వందల వేల సంఖ్యలో ప్రత్యర్థుల ఫోన్లను దొంగచాటుగా అక్రమంగా విన్నప్పటికీ కేసీఆర్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక నాకు సంబంధించినంత వరకు 2 సంవత్సరాల కాల్ డేటా తెప్పించుకున్నారు. ఇది అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధం. మావోయిస్టులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారి జాబితాలో నా ఫోన్ నెంబర్ చేర్చారు. 2018 ఎన్నికలకు ముందు సెప్టెంబర్ మాసంలో నా ఫోన్ సంభాషణలు నేరుగా విన్నారు. నా ఫోన్ మాత్రమే కాదు, మరికొందరు మీడియా యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇది ఆ కేసీఆర్ గారిది. అభివృద్ధి దైవ కార్యం, రాక్షసుల్లా అడ్డుపడ్డా మా యజ్ఞం ఆగదు. కేసులతో ఆపినాది తాత్కాలికమే. కంచెగచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తాం. నాలెడ్జ్ పార్కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సర్కార్ది వివక్షే. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమిచ్చారు? కిషన్జీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. నాగార్జున హీరోలా 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలు ఇచ్చారండి. ఎక్కడయా 2 ఎకరాలు? కబ్జా పెట్టిండు. ఫస్ట్ విలన్ అయిండు, తర్వాత హీరో అయిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. విలనే ఎప్పటికైనా, హీరో ఎట్లయితాడు? ఇప్పుడే దొంగతనం చేసిన తర్వాత దాన్ని వాడుకొని దాంతో పైసలు సంపాదించి మళ్ళీ దానికి ఇచ్చేస్తానా? 2 కాదు 4 ఎకరాలు ఇవ్వాలి. 2 ఎకరాలు తీసుకున్నందుకు. ఎన్కన్వెన్షన్ తొలగించిన మంచి కార్యక్రమాన్ని గుర్తించారు. నేను చదివే రోజుల్లో పీజీఆర్ ఇల్లు జనతా గ్యారేజ్ ఆయన అడ్డుకోకుంటే హైటెక్ సిటీ తరలిపోయేది. నగరానికి కృష్ణా జలాలు ఆయన పోరాట ఫలితమే పీజీఆర్ వంతెన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి. నా దేశం ఎంతో గొప్పది, అంతరిక్షం నుంచి ఘనంగా కనిపిస్తుంది. ఖగోళాన్ని చూస్తుంటే, భూగోళాన్ని చూస్తుంటే ఏ సరిహద్దులు లేని ఏకత్వ భావన కలుగుతుంది. రోజుకు 16 సార్లు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తున్నాం. ఐఎన్ఎస్ నుంచి శుభాంశ్ శుక్లా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రధాని, మీరు ఎంత దూరంగా ఉన్నా మా హృదయాలకు దగ్గరగా ఉన్నారని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఉన్నది ఇక ఎక్కడుందన్నా నీ దాంట్లో ప్రధాని మోడీ నిన్న ఒక్క నిమిషం అందిస్తాను. सब कुशल मंगल है, आपकी तबीयत ठीक है? जी प्रधानमंत्री जी, बहुत बहुत धन्यवाद आपकी विशेष का और 140 करोड़ मेरे देशवासियों की विशेष का। मैं यहाँ बिल्कुल ठीक हूँ, सुरक्षित हूँ। आप सबके आशीर्वाद और प्यार की वजह से बहुत अच्छा लग रहा है। बहुत नया एक्सपीरियंस है ये, और कहीं ना कहीं बहुत सारी चीज़ें ऐसी हो रही हैं जो दर्शाती हैं कि मैं और मेरे जैसे बहुत सारे लोग हमारे देश में और हमारा भारत किस दिशा में जा रहा है। ये जो मेरी यात्रा है, ये पृथ्वी से ऑर्बिट की 400 किलोमीटर तक की जो छोटी सी यात्रा है, ये सिर्फ मेरी नहीं है। मुझे लगता है कहीं ना कहीं हमारे देश की भी यात्रा है। बिकॉज जब मैं छोटा था, मैं कभी सोच नहीं पाया कि मैं एस्ट्रोनॉट बन सकता हूँ, लेकिन मुझे लगता है आपके नेतृत्व में आज का भारत ये मौका देता है
और उन सपनों को साकार करने का ప్రధానమంత్రితోని నిన్న శుభాన్ శుక్లా మాట్లాడినటువంటి సందర్భం. ఇక హనుమంతరావు ఏమో పరిశీలనలో ఉన్నాడు. ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడండి అంటున్నారు. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే అది చేస్తావు. కానీ ఇప్పుడు పూర్వం భార్యలు భర్తలను కాపాడండి అని దేవుళ్ళని వేడుకునేటోళ్ళట. హరిశ్చంద్రుడు ఇప్పుడు భార్యలే భర్తలను చంపుతున్నారు, దయచేసి భర్తలను చంపకండి అని చెప్పి హనుమంతరావు అన్న భర్తల తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతూ ఉండు. అవును. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారికి భార్య లేదు, మోడీ గారికి భార్య లేదు, మన గౌరవ రాష్ట్రపతి గారికి భర్త లేడు. కాబట్టి వీళ్ళకి ఆ పోరు లేదు. హనుమంతరావు అన్న మరి వదినేమన్నా నలుస్తుందా ఆయనతో? రైట్. ఇక సమర్థుడికే అధ్యక్ష బాధ్యతలు, పార్టీ సారథి ఎవరో ఎల్లుండి తేలిపోయింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటూ ఒక వార్త. ఇక దీనికి సంబంధించినటువంటి పోల్ ఒకటి నడుస్తూ ఉంది కదా. రైట్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఒకసారి చూద్దాం. బరాబరి చిరుగా 50-50 ఏ మాత్రం తగ్గుతలేరు కథ. 50-50 నడుస్తూ ఉంది బండి సంజయ్కి ఈటలకు మధ్య. కరెక్ట్గా ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఇంత పరీక్షనా బాయ్? అవునుగా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు అంటే ఈటల రాజేందర్ అని 50% మంది, బండి సంజయ్ అని 50% మంది. బరాబరిచ్చిండ్రు. మారతలేదు. ఒక్కసారి మారినా చెప్దామంటే అది మారతలేదు. ఒక్కటి అటు కూడా అయితలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరంటే ఈటల రాజేందర్ మా ఛాయిస్ అని 50% మంది, బండి సంజయ్ మా ఛాయిస్ అని 50% మంది. ఇక మనం ఏం చేయలేని పరిస్థితికి ఇది. సరే చూద్దాం, ఇంకోసేపట్లో ఏమైనా మారే ఛాన్స్ ఉందేమో. ఇవాళ రాష్ట్రానికి అమిత్ షా రాక నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ, బోర్డుతో నెరవేరిన రైతుల కళ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఫ్యూచర్ సిటీ నిమ్స్ భూసేకరణ పూర్తి చేయండి, పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళకూడదు, డేటా సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి, పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రా చీఫ్గా పరాగ్ జైన్ 20 ఏళ్లకు పైగా రాలో ఉగ్ర స్థావరాలపై పకడ్బందీనిగాతో ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించినట్టిన. ఆసుపత్రి నుంచి వెళ్లేలోగా బర్త్ సర్టిఫికేట్ మంజూరు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిర్దేశం ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయే వరకల్లా పిల్లగాందో బర్త్ సర్టిఫికేట్ ఇంటికి పో అన్నట. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మరి క్యాన్సర్ నివారణ, ముందస్తు చికిత్స, మెరుగైన సేవల కోసం నియామకం అట. బతికినప్పుడు పట్టించుకోలే, చనిపోతే వచ్చారా? మృతుడి 4 పిల్లలపై గ్రామస్తులు కన్నెరేసిరు. ఇక మృతదేహం దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డగింత, అందరూ తలో చేయి వేసి అంత్యక్రియలు పూర్తి చేసిండ్రు. మెదక్ జిల్లా వట్టూరు గ్రామంలో ఘటన. బతుకున్నప్పుడేమో తల్లిదండ్రులను పట్టించుకోలేదట, చనిపోయిన తర్వాత వచ్చిర్రా అని చెప్పి ఊరోళ్ళంతా పిల్లల్ని తిట్టిరట. శివాని దగ్గర కూడా రానియలట. ఊరోళ్ళే తలాయిని పైసలు వేసుకొని అంత్యక్రియలు చేసిరట. గట్లుంటారు. స్థానిక రిజర్వేషన్లు ఎలా? బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతూ జీవో ఇవ్వొచ్చా? చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా? అడ్వకేట్ జనరల్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు. రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుపైన సమాలోచనలు. 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్. తొలుత ఏ ఎన్నికలనే దానిపైన స్పష్టత, ముందు పంచాయతీలేనన్న అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఓ వైపు, అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50% రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు మరోవైపు. సుప్రీంకోర్టు తీర్పు కంచెగచ్చిబౌలిలో ఎట్టి పరిస్థితిలో మేము కట్టి తీరుతాం అని చెప్తా ఉన్నాం కదా. ఎట్టి పరిస్థితిలో 42% ఇచ్చి తీరుతాం అనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్తలేడు. ఇంకా మేము కూడా చూస్తున్నాం, దీన్ని తమాషా చూస్తున్నాం బీసీలమంతా. మళ్ళీ మీకు రాజకీయ పుట్టగతులు కూడా ఉండదు, పుట్టగతులు కూడా బీసీలను మోసం చేస్తే. భారత్కు పంపే సొమ్ముపై
రెమిటెన్స్ పన్ను లేనట్టే. అమెరికాలోని ఎన్ఆర్ఐలకు పెద్ద ఊరట. ఇక బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ముసాయిదాలో కీలక మార్పులు చేసిన ఆ దేశ సెనేట్ అంట. ఇక రెమిటెన్స్ 3.5 నుంచి 1% తగ్గింపు. అక్కడ బ్యాంక్ ఖాతాలు డెబిట్ క్రెడిట్ కార్డుల నుంచి బదిలీ చేస్తే పూర్తిగా మినహాయింపట. కేవలం నగదు మనీ ఆర్డర్ చెక్కుల రూపంలో పంపే రెమిటెన్స్లకే పన్ను వర్తింపట. కొద్దిగా ఎన్ఆర్ఐలకి ఇప్పుడు ఊరట కొంతవరకు. ఇక బీఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు. ట్యాపింగ్ బాధితులు ఆ పార్టీ నేతలు ఇప్పటి వరకు 200 మందికి పైగా బాధితుల నుంచి వాంగ్మూలాల నమోదు. కవిత పిఏకు సిట్ నోటీసులు అంటూ ప్రచారం. నిర్ధారించని సిట్ అధికారులు అనుబంధ ఛార్జ్షీట్కు రంగం సిద్ధమైందట. ఇక వైద్య కళాశాలలో 607 కొలువుల భర్తీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డు. వైద్య కాలేజీల్లో తీరనున్న అధ్యాపకుల కొరత తీరుతుంది కానీ మా బీసీల ఆర్ధనాదం తీరదు కదా, అది ఇంపార్టెంట్ కదా. ఇంకా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం. 10 ఏళ్ల పాలనలో ఆ నిర్వహణ గాలికి వదిలేసింది. జురాల రోపులు తెగిపోయే ప్రమాదం ఉందన్నాడు. అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. ప్రాజెక్టు గేట్ల కొత్త రోపులు వేయిస్తున్నాం. కొత్తగా మరో యాంటీ క్రేన్ మంజూరు అని చెప్పి ఉత్తమ్. జూరాల దిగువన 100 కోట్లతో వంతెన నిర్మిస్తామని వెల్లడి. జూరాల నీటి విడుదలను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ 6 ఏళ్ల కింద చెప్పినట్టు ఈ రోపు జరిగిపోతున్నాయని చెప్తే పైసలు ఇవ్వలేదట. అప్పుడు ఇక బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు. ఓ కుమారుడి ఘాతుకం. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు. వరంగల్ జిల్లా కుంటపల్లిలో ఘటన. ఏం మనుషులు ఉన్నారా, ఏం కథ, ఘోరం. సారిగా శనార్థి తెలంగాణ చూద్దాం. రైట్గా ఇందులో ఇప్పటికే 1, 2, 3 వీళ్ళందరూ ఎలిమినేట్ అయ్యారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు మిగిలిరు. తెలంగాణ బీజేపీ బాస్ ఎవరు? ఇప్పటికే 14 రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక పూర్తి. మిగతా వాటిపై దృష్టి కేంద్రీకరించిన అధిష్టానం. సుదీర్ఘ సస్పెన్స్కు తెరదించిన హైకమాండ్. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు. ఆదివారం నోటిఫికేషన్, సోమవారం నామినేషన్ల స్వీకరణ. జూలై 1న కొత్త అధ్యక్షుడి ఎన్నిక. ఈసారి బీజేపీ కిరీటం బీసీకి దక్కే ఛాన్స్. పంచాయతీ ఎన్నికల ముంగిట బీజేపీ హైకమాండ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిందట. ఇక్కడ పోల్ జరుగుతూ ఉంది. పోల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరంటే ఈటల రాజేందర్ అని 51% మంది, బండి సంజయ్ అని 49% మంది. 1% తేడాలో గ్యాప్ ఉంది వీళ్ళకు. చూద్దాం పోల్ అయిపోయే వరకు లాస్ట్కి వీళ్ళ ఛాయిస్ ఎవరైతారో ఒకసారి చూద్దాం. మరి అది కూడా ఇక టార్గెట్ మైనింగ్ బొగ్గు వెలికితీత లక్ష్యమే. ఇక బడా కంపెనీలకే మైనింగ్ బాధ్యతలు. అందుకే ఆదివాసీ గూడాలపై కన్ను. అందులో భాగంగా జీవో నెంబర్ 49. కొమరంభీం జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అరాచకం. 339 గూడాలను ఖాళీ చేయించడమే టార్గెట్. బిక్కుబిక్కుమంటున్న 15 మండలాల ఆదివాసీ బిడ్డలు. ఇప్పటికే 5 గూడాలు ఖాళీ. తెల్ల కాగితాలపై ఆదివాసీలతో సంతకాలు చేయిస్తున్న అధికారులు. పీసా కమిటీల తీర్మానాలను పట్టించుకొని వైరమట. 170 చట్టాన్ని లెక్క చేయని తీరు. ఆదివాసీ ప్రజా సంఘాలు మేల్కొనకపోతే అంతే సంగతులట. ఆదివాసీ గూడాలు మొత్తం ఖాళీ చేస్తుందట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అక్కడ మైనింగ్ బొగ్గు బయటికి తీస్తుందట. అందుకే జీవో 49 తీసుకొచ్చారు. ఈ జీవో 49 ఆపకపోతే బాగుండదని చెప్పి మావోయిస్టుల పేరుతోని సీతక్క కూడా ఒక లెటర్ కూడా వచ్చింది. సో మరి ఈ దందాలు ఆపాలే. ఈ ఉన్న వనరులన్నీ అమ్మక బుక్కితే రేపు ఏముంటుంది ఈ దేశము? ఇక్కడ భూములు అమ్మబడుతుంది, ఇక్కడ అమ్మబడుతుంది. అన్ని స్వేచ్ఛ ఉరివేసుకొని చనిపోయింది. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అనుమానాలుంటే రీపోస్ట్ మార్టం చేసుకోవచ్చు. స్వేచ్ఛ కిడ్నీ, లివర్, స్టమక్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపాం. 3 నెలల్లో రిపోర్ట్స్ వస్తాయి. శవ పరీక్ష తర్వాత వైద్యులు వెళ్ళాడట. ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందట. ఇక మహాన్యూస్ ఆఫీస్పై బీఆర్ఎస్ దాడి. రాళ్ళు, కర్రలు, రాడ్లతో విధ్వంసం. కార్లు ఇంకా ఇట్లా దాడి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మహాన్యూస్ ఎండి మీదనే కేసు పెడుతురు. ఇలా మంచిగా ఏమని హత్యాయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ మా మీద పెట్టలే, అంటే మా మీద దాడి చేసి మా మీదనే హత్యాయత్నం కేసులు పెట్టిన మా మీద. రాళ్ళు, కర్రలు, రాడ్లతో విధ్వంసం. కార్లు ధ్వంసం. ఆఫీస్పై రాళ్ళు, కంప్యూటర్లను పగలగొట్టిన వైనం. మహాన్యూస్ ఆఫీసును సందర్శించిన బట్టి పొన్నం. దాడిని ఖండించిన ప్రముఖులు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడికి ఆస్కారం లేదు కేటీఆర్. అబ్బో ఆయన చెప్పాలి. వా 5 నిందితులు అరెస్ట్ అయ్యారట. 5 కాదు, అందులో చాలా మంది. మీడియా గలం ఊహించే ప్రయత్నాలు. మహాన్యూస్పై దాడిని తీవ్రంగా ఖండించిన తిన్మార్ మల్లన్న. ఇది ఒక మీడియా సంస్థపై దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై అత్యంత హీనమైన కుట్ర. బీసీ సమాజం, ప్రజాస్వామ్యవాదులు ఊరుకోబోరని హెచ్చరిక. దాడిపై బీసీ పొలిటికల్ చేసి మండిపాటు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఈ నిందితుల్లో కేటీ రామారావు A1. ఆయన కాకుండా ఏం జరగదు ఇది అంతే. అందులో మా బీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళని విడిచిపెట్టి కేటీ రామారావుని చేర్చురి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. 13 మంది మావోయిస్టులు సరెండర్ అయినరు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిపై 2.3 లక్షల రివార్డు ఉందంట. మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో శనివారం 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా
నిన్న బీజాపూర్ పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారంట. ఈ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి. సింగరేణి జల సోలార్ పవన విద్యుత్ ప్లాంట్ల సన్నాహాలు వేగవంతం చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. ప్రాజెక్టును పూర్తి లాభదాయకంగా చేపట్టాలి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలు జారీ చేసింది. రా చీఫ్గా పరాగ్ జైన్ నియమించిన కేంద్ర ప్రభుత్వం జూన్ 30తో ముగియనున్న రవి సిన్హా పదవీ కాలం. ఇక జూలై 1 నుంచి 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న జైన్ ఆపరేషన్ సింధూర్లో ఆయనది కీలక పాత్ర. పాక్లో ఆత్మాహుతి దాడి, ఉత్తర వజీరిస్తాన్లో సైనిక కాన్వాయ్పై అటాక్, 16 మంది పాక్ సైనికులు దుర్మరణం, 14 మందికి పైగా గాయాలు, తామే దాడికి పాల్పడినట్టు పాక్ తాలిబాన్ల ప్రకటన. ఇక భారీగా డీఎస్పీల బదిలీలు, రాష్ట్రంలో 44 మందికి స్థాన చలనం, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ జితేందర్. ఇక సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనూ మార్పులు ఉన్నాయంట. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈయన అంటా ఉండు. మన 42% సంగతి ఎందుకు మాట్లాడతారు? అది మాట్లాడరు మీరు. ఓట్లు కావాలన్నా మరి. సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఎగిరే ట్యాక్సీలు వచ్చినాయంటే అమెరికాలో జూన్ 3న అలియా CX-300 అనే విద్యుత్ విమానం 5 ప్రయాణికులతో విజయవంతంగా గమ్యం చేరి చరిత్ర సృష్టించిందట. అక్కడ అమెరికా మనకంటూ 60-70 ఏళ్ళు ముందరుంటుంది. వారు విడిపోయి వీరికి ఓడిపోయి పిల్లలు చిన్న వయసులో తల్లిదండ్రులు విడిపోతే ఆ పిల్లలకు ఆయుష్ తగ్గే అవకాశాలు పెరుగుతాయని అంటున్న అధ్యయనాలు. ఇక ఒకే దేశం ఒకే రాజ్యాంగం, ఒక్కో రాష్ట్రం ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను అంబేద్కర్ వ్యతిరేకించారని సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు. రా అధినేతగా పరాగ్ జైన్ ఈ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. ఆయన వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమ దేశాలు విస్తరణవాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తీవ్ర వ్యసనం, రీల్స్ను వరుసపెట్టి చూడడాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటున్నారు నిపుణులు. రీల్స్ మనిషి మెదడును ఆక్రమించడంపై పైన ఒక కథనం చేద్దాం. 683 మంది ఫోన్లు ట్యాప్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా 683 మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్టు సిట్ అధికారులు తేల్చారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్ అధికారులు మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తా ఉందట. రీల్స్ కోసం రైలుకు అడ్డం నిలబడ్డాడు. పోతారు ఎన్నడో నాడు పోలేడు కానీ పోతుంది. అట్లా పోతారు అసలు యాక్చువల్గా. ప్రైవేట్ పుస్తకాల దందా, ప్రైవేట్ స్కూళ్లలో ఏటా 100 కోట్ల పుస్తకాల వ్యాపారం. ప్రభుత్వ పుస్తకాలకు అదనంగా భారీగా ప్రైవేట్ బుక్స్ తప్పనిసరిగా కొనాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి. నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు, రసీదు ఇవ్వరు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్లలో దందాలు ఆపాలే. ఇది తల్లిదండ్రులకు కూడా సోయి రావాల్సింది. ఏంటంటే ఆడ ఏముండదు, నోటపీసు ఏముండదు. సర్కార్ బడిలో ఉన్న సౌలత్ ఎక్కడుండదు. మీరు అనవసరంగా మీరు ఆ టై షూటు ఇవన్నీ చూసి మోసపోతారు. గవర్నమెంట్ టీచర్ కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మళ్ళీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అక్కడ. ఇక భారత్కే ఫ్యూచర్, ప్రపంచమంతా మెచ్చేలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం. ఇక గచ్చిబౌలిలో పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇటు చూస్తే వివాహితపై దాడి ఘటన, అదుపులో నిందితులు. నిన్న జరిగింది కదా అమానవీయ ఘటన. దాంట్లో ఓ వివాహతను వివస్త్రం చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి యంత్రాంగం స్పందించిందట. మరి మనం ఎక్స్క్లూజివ్ వార్త ఇష్టం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయబోతా ఉన్నారట. ఇక యువ ఇంజనీర్ జీతం బేజార్ తగ్గిపోయిందంట. యువ ఇంజనీర్ కష్టాలు ఉన్నాయి. ఇక కొండా లేఖ కలకలం. క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల లేఖ ఇచ్చిన మురళి. మంత్రి పొంగులేటి తమపై కక్ష కట్టారని లేఖలో ప్రస్తావన. మంత్రి సీతక్కతో విభేదాలు కడియం శ్రీహరి సృష్టిస్తున్నవే. మా నియోజకవర్గంలో రాజేందర్ రెడ్డి జోక్యం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ అందిస్తున్న కొండామురళి అంటూ ఒక వార్త. ఇక నన్ను రెచ్చగొట్టకండి అని చెప్పి కొండామురళి అంటా ఉన్నాడు. అంతరిక్షం నుంచి భారత్ ఒక అద్భుత దృశ్య కావ్యం. నా యాత్ర జాతి సమిష్టి ఘనత అని చెప్పేసి ప్రధాని మోడీతో శుభాంశు అంటున్నాడు. ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులకు చేయుత. ఖమ్మం జిల్లాలో 405 మందికి రుణ సదుపాయం స్వయం సహాయక సంఘాల ద్వారా అందజేస్తారు. రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అమలు చేస్తా ఉన్నారట. ఇక జూరాల సమీపంలో కృష్ణానదిపై మరో బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ అంటున్నాడు. రైట్గా 100 కోట్లతో స్కాలర్షిప్లు ఇవ్వనకూరు, ఎందుకంటే ఇలా కమిషన్లు రావు, అందులో అయితే వస్తాయి. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయబోతా ఉన్నారట. ఇక డిపిఆర్లో స్పష్టత లేదు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2పై కేంద్రం అభిప్రాయం. పలు కీలక ప్రశ్నలు లేవనెత్తిన కేంద్ర గృహ నిర్మాణ శాఖ. ఇక తనను తాను డెలివరీ చేసుకుందట. ఏది టెస్లా. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి స్థాయి అటానమస్ కారు ఆడ బుక్ చేస్తే కారే ఇంటికి వచ్చేసిందట, డ్రైవర్ లేకుండా. తనను తాను డెలివరీ చేసుకుందట. విమానం రెక్కల్లో గడ్డి, మనకి తప్ప అన్నిటికీ సేఫ్ అయ్యి విమానాలని చెప్పి విమానంలో రెక్కల్లో పక్షి గూడు పెట్టిందట. ఇంకా విమానాలు ఏమో ఈమెం రాసుకొచ్చిందో ఇలా మన దాంట్లో లేవా.
నిరుద్యోగుల కోసం నిలదీస్తామని చెప్పి హరీష్ రావు అంటా ఉండు. మీరు నిలబడతారా, నిలదీస్తారా, మీ కథ ఏంది, మీ లెక్కేంది? మా 42% రిజర్వేషన్ లేకుండా మీరు ఏం చేస్తారో మేము కూడా చూస్తూనే ఉన్నాం. వ్యక్తిత్వ హననం చేస్తే ఖబర్దార్, మీడియా ముసుగులో విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాలెం బ్యాచ్లా మారారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు. బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ నిన్న ఫేక్ వార్తలపై మహాన్యూస్కు లీగల్ నోటీసులట. అంత ఉత్తదే. ఈ బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి ఫేక్ పనులు ఇంకెవడు చేయడు. సామంతులే షాడో మంత్రులు. పురపాలక విద్యాశాఖలో వాళ్ళదే రాజ్యం. ఫైళ్లు కదలాలన్నా వారి అనుమతి తప్పనిసరి. ప్రతి దానికో రేటు, చేతులు మారుతూ. అయితే ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి ఫీజు పెంచొద్దని చెప్పారు కదా, పెంచొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. అయితే మళ్ళీ ఈ ఇంజనీరింగ్ కాలేజీలు రెడ్డి గారులంతా కలిసి ఏం చేసిరు, ఓ వీసీ రెడ్డి గారిని పట్టుకొని సలహాదారుడుగా ఉన్న ఇంకో రెడ్డిని పట్టుకొని పైసలు ముట్ట చెప్పిరట. ఫీజులు పెంచుకునే విషయం పరిశీలిస్తున్నామని మళ్ళీ చెప్పి చూసుకో. బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్. చూద్దాంగా. సామంతులే షాడో మంత్రులు. మున్సిపల్ శాఖలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేత అనుచరుడు. అయితే విషయం ఏంటంటే ఈ మున్సిపల్ శాఖలో ఏదైనా పని కావాలంటే ముఖ్యమంత్రి తమ్ముడు చెప్పాలన్నట. జెన్యూన్ గా ఉంటే ముఖ్యమంత్రి తమ్ముడు చెప్పాలని చెప్తా ఉన్నారు. లెక్క ఇదేమో నాకు అర్థం కాలే. నేను దాని మీద ఏకంగా డిఓపిటీకే రాసిన. అది మంచిది కాదు అసలు. యాక్చువల్గా డిఓపిటీకి రాసిన ఆధారాలను సేకరించి అందాల పని కూడా చేయాలి. మరి ఇలా పని చేయాలి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఆగారిగా. అందాల పోటీలతో వార్తల్లోకి ఎక్కిన నాయకుడి కన్సర్న్లో వ్యవహారాలట. విద్యాశాఖలో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆధిపత్యం. ఆయనను ప్రసన్నం చేసుకుంటేనే ఫైలు కదులుతాయని ఆరోపణ. ఈ వేం నరేందర్ రెడ్డి గారు ఈ విద్యాశాఖలో ఏలు పెట్టి కొద్దిగా ఇంజనీరింగ్ కాలేజీలు వ్యవహారం అంతా చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయ్యా వేం నరేందర్ రెడ్డి గారు, మీకు చదివే తక్కువ, మీరు పెద్దగా ఎంటర్ కాకూరు, అందులోకి విద్యను సర్వనాశనం చేయకూరి. ఇప్పటికే విద్యాశాఖలో కొద్దిగా పెంట చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చాలా సంఘాలలో ఆరోపణలు చేస్తారన్నారు మీ మీద. ఎస్సీ గురుకులంలో 25% సీట్లు నిండాలి. అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థుల వెనుకంజ. నీటు, జేఈఈకి శిక్షణ ఇచ్చే సిఓఈలోనూ సేమ్ సీను. బీఆర్ఎస్ హయాంలో పోటాపోటీ, కాంగ్రెస్ పాలనలో తారుమారైందట. పార్లేజీ తింటది, విజ్ఞానంలో చదువుతుంది. ఈ విజ్ఞానంలో గుంటూరు విజ్ఞానంలో చదివిండి ఈయన గారు. ఎన్ఆర్ఐలకు అమెరికా ఊరట చేసిందట. ఇక రెవెన్యూ లోటు 5037 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంత నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ నేను రాత్రి 12:30కు అట్లా చూసిన. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ ఎవరు మన మండలి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు కదా మనసుగనాచారి గారు, బీసీలంతా ఇట్లా పోలీసు వాళ్ళు రాకుండా మీకేం తీట బీసీలకు ఇడిచిపెట్టరు, పోయి పలగొట్టుకొని ఎవరికెక్కరా అది మీ దాయమన్నా. అనకని మీరు గెంటేస్తే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిందే కదా. మీ ఫోన్లు ట్యాప్ చేసి మిమ్మల్ని అక్రమంగా వాడుకుంటూ ఇప్పుడు మహాన్యూస్ కార్యాలయం మీద పోయి దాడి చేతిరి. అది మనకేం సమానమా? కేటీ రామారావు అంటే నువ్వు అన్నా నువ్వు కొట్టుకోపో అని చెప్పాలి. మీరు పోతిరి, మీరు చేసిన తప్పని మళ్ళీ ఆయన ఖండించే చూడిగా ఏంది. మల్లన్న గారు, ప్రతిరోజు మీరు పబ్లిక్ ఒపీనియన్ అడుగుతారు కదా, అదే పబ్లిక్ మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటుంది. కేసీఆర్ గారి పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే, మొన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పరిపాలన విషయంలో కేసీఆర్ ఎంత దుర్మార్గుడో చెప్పిన, రేవంత్ రెడ్డి పరిపాలన కేవలం రెడ్డిల కోసమే, బీసీల కోసం అయితే కాదు అది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. ఈ టర్మ్ అయిపోతే కథం, ఇక దాంతో క్లోజ్ అయిపోతుంది. ఓ రకంగా ఇది బీసీలకు మంచిదే. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి నియామకాలు, ఆక్రమణలు, మోసాలు ఏవైతే ఉన్నాయో అవి బీసీలను చైతన్యపరచడానికి పనికొస్తా ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ పనికిరారు. వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యాలు వేరు. మీరు రెండు డిఫరెంట్ ఉంటాయి. కేసీఆర్ను మీరు పరిశీలిస్తే కేసీఆర్ వచ్చినటువంటి రూట్ ఏదైతే ఉందో, కేసీఆర్ వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి రూటు ఆయన గతంలో గోనె ప్రకాష్ రావు గారు చెప్పినట్టుగా పాస్పోర్ట్లు, తర్వాత మోసగించడాలు, ఇవన్నిటి రూట్లో ఆయన వచ్చిండు. రేవంత్ రెడ్డి రూట్ కూడా అట్లాంటిదే దాదాపుగా, వేరే రూట్ ఏం లేదు. ఆ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో చిన్న స్థాయి పోస్టులోకి ఇరికి ఆ తర్వాత ఖాళీ స్థలాలు అమ్మి అట్లా ఆయన రూట్ కూడా అదే. వీళ్ళ లక్ష్యాలు వేరే కానీ ఇద్దరు ఒకటే. వీళ్ళు వచ్చిన రూట్లు వేరు కానీ ఇద్దరి పరిపాలన ఒక్కటే. బీసీల పరిపాలన మాత్రమే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి విముక్తి. ఇది మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఒకసారి పోల్ను చూద్దాం. రైట్గా పోల్ను ఒకసారి చూద్దాం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ఛాయిస్ ఎవరు? ఈటెల రాజేందర్ అయితేనేమో ఈటెల రాజేందర్ మా ఛాయిస్ అని 51% మంది, బండి సంజయ్ మా ఛాయిస్ అని చెప్పి 49% మంది. ఈ పోల్ ఇంకా నడుస్తుంది. ఈ న్యూస్ రిపీట్ అయిన తర్వాత ఈ పోల్లో మరి ఎవరు గెలుస్తారు ఏం కథ అనేది వీళ్ళిద్దరు నా ఛాయిస్ గానే కాదు. మీరు అనుకుంటారేమో రేవంత్ రెడ్డిని నేను నమ్మా, నన్ను రేవంత్ రెడ్డి నమ్మరు. ఇది ఓపెన్ సీక్రెట్. నాకు ఆయన పరిపాలన పట్ల ఆయన నాలెడ్జ్ పట్ల ఆయన ఆలోచన పట్ల నాకు నా సెన్సు వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆయనకంటూ ఒక అడ్వాన్స్గా ఒక 1 డే ముందు అడ్వాన్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది.